ఆదికాండము 25వ అధ్యాయము 34వ వచనాన్ని గమనించినట్లయితే, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను, అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఒక దినమున యాకోబు ఈ యొక్క చిక్కుడుకాయల కూరను వండుకొని చుండగా, ఏశావు అలసిన వాడై పొలముల నుండి వచ్చాడు. ఇదిగో నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని యాకోబు తమ్ముడైనటువంటి యాకోబును అడిగినప్పుడు, అతను ఆ యాకోబు ఏమంటున్నా అంటే, నీ జ్యేష్ఠత్వం నేడు నాకిమ్మని అడుగుగా, నీ జ్యేష్ఠత్వాన్ని నువ్వు పెద్ద కుమారుడిగా ఉండటం వల్ల కలిగినటువంటి ఆ అర్హతలు, ఆ యోగ్యతలు, ఆ జ్యేష్ఠత్వపు హక్కులను కనుక ఈ రోజున నీవు నాకు ఇచ్చినట్లయితే నేను నీకు ఇస్తానని సెలవిచ్చినప్పుడు ఏశావు అంటున్నాడు కదా, ఇదిగో నేను చావబోచున్నాను కనుక జ్యేష్ఠత్వం నాకెందుకని ఆయన యాకోబుతో ప్రమాణం చేసి ఆ జ్యేష్ఠత్వం తను అమ్మివేయగా, ఈ దినమున దేవుడిచ్చినటువంటి అర్హతలను మనమందరం కూడా దుర్వినియోగపరుస్తున్నాం. ప్రియులారా, పరలోక సంబంధమైన రాజ్యమునకు వారసులుగా దేవుడు పిలిస్తే, దాని కొరకు నిన్ను నన్ను ఆయన ప్రత్యేకపరిస్తే, దాని కొరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఆయన నడిపించుచుండగా, దాన్ని కాదని లోకములో దొరికే దానికోసం, లోకము యొక్క గొప్పతనంలో నిలబడుతూ, లోకములో ఏదో సాధించాలని, లోకములో గొప్పవాడిగా ఉండాలని మనము అనేక విధాలుగా పరలోక రాజ్యాన్ని తృణీకరించి గొప్ప వారసత్వాన్ని కోల్పోతూ లోకములో పడి లోకంతో పాటు అనేక మంది నశించిపోతున్నారు. ప్రియులారా, కానీ క్రీస్తునందున్న ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వారసులుగా బ్రతకాలి. నిత్య జీవములో మనమందరం నిలిచి ఉండాలి. దాని కొరకు తుచ్చమైనటువంటి లోకమును మనము దూరం పెట్టాలి. అటువంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.